నిన్న జరిగిన క్రికెట్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై ఘన విజయం సాధించడం సంతోషకరమైన వార్త. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. ఆ విజయం పైన నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. నిన్న ఆ మ్యాచ్కి లోకేష్ గారు కూడా కుటుంబ సభ్యులతో వెళ్ళడం, ప్రత్యక్ష ఆనందాన్ని పాలు పంచుకోవడం చూసాం. సోషల్ మీడియా వేదికగా నిన్న అనేక ఫోటోలు వచ్చినాయి, వీడియోలు కూడా వచ్చినాయి. కింగ్ కోహ్లీ విరాట్ రూపం, పాక్పై భారత్ అద్భుత విజయం, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్కు చేరినట్లే. కింగ్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో దాయాది పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐసీసీ మేజర్ ఈవెంట్లలో పాకిస్తాన్పై తన ఆధిపత్యాన్ని భారత్ మరోసారి ఘనంగా చాటుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఏలో ఆదివారం దుబాయ్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ 100 నాటౌట్ అద్భుత సెంచరీ సాధించిన వేళ టీమిండియా 6 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. చాలా రోజుల తర్వాత కింగ్ కోహ్లీ మళ్లీ ముందుండి చేజింగ్ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. వరుసగా న్యూజిలాండ్, భారత్ చేతిలో ఓడి నెట్ రన్ రేట్లో బాగా వెనుకబడిన పాకిస్తాన్ సెమీస్ ఆశలు దాదాపు గల్లంతైనట్లే. ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు. ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్పై విజయం సాధించిన భారత్ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. అద్భుతమైన శతకంతో విరాట్ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించడం ప్రశంసనీయం అన్నారు. భవిష్యత్ మ్యాచ్లోనూ టీమిండియా ఇదే తరహా విజయాలు సాధించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై భారత్ అద్భుత విజయం పట్ల ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. అభిమానుల హర్షాధ్వానాలతో ఓరెత్తిన దుబాయ్ స్టేడియంలో కుమారుడు దేవాంష్తో కలిసి టీమిండియా విజయాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం మరుపురాని అనుభవం అన్నారు. మ్యాచ్పై సంపూర్ణ ఆధిపత్యం, అద్భుతమైన టీంవర్క్తో భారత్ గెలుపొందిందన్నారు. విరాట్ కోహ్లీ మళ్లీ టాప్ ఫామ్లోకి రావడం శుభపరిమాణం అన్నారు. టీమిండియా ఆటగాళ్ల ప్రతిభ గర్వకారమని ఎక్స్లో లోకేష్ పేర్కొన్నారు. ఒక్కొక్కరు పాదం మోపిన వేళ అన్ని శుభాలు జరుగుతూ ఉంటాయి. లోకేష్ గారు నిన్న అక్కడికి వెళ్ళడం, టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించడం సంతోషదగ్గ విషయం. అలాగే ఈరోజు అసెంబ్లీకి రాబోతున్న జగన్మోహన్ రెడ్డి డకౌట్ ఎలా పారిపోతాడో కూడా చూద్దాం.